వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. నీలమ్మధు గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ మన మెదక్ ఎంపీ అభ్యర్థి మధును గెలిపించాలని నర్సాపూర్ మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మెదక్ జిల్లాలోని వెల్దుర్తి ఉమ్మడి మండలమైన మాసైపేట, రామంతాపూర్, బొమ్మారం, కొప్పులపల్లి, వెల్దుర్తి, మానేపల్లి గ్రామాలలో ప్రచారాన్ని కొనసాగించిన సందర్భంగా వెల్దుర్తిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని మదన్ రెడ్డి అన్నారు. అందరి ఐక్యతతో మన బీసీ ముద్దుబిడ్డ నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించి మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరవేద్దామని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో డబ్బుతో గెలిచారని, అదే డబ్బును నేడు బొందపెట్టి మన నీలం మధును గెలిపించేందుకు ప్రతి మన కాంగ్రెస్ కార్యకర్త కంకణ బద్దులై మన గెలుపుకు పునాది కావాలని, పట్టుదలతో మన అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసింది లేదని, ఒక రుణమాఫీ చేసింది లేదు, ఒక ఇల్లు ఇచ్చింది లేదు. కానీ 4 నెలల గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచలేదని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్న హరీష్ రావు సిగ్గు తెచ్చుకోవాలని, ఇప్పటికే 4 హామీలను అమలు పరచామని, మిగతా 2 పథకాలను అమలు చేసి చూపిస్తామని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ హరీష్ రావుపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టులో 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేసేందుకు కంకణబద్ధం కట్టి అమలు పరిచేందుకు ఛాలెంజ్ చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుంటాడని, మీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసి మాట్లాడారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ, కాంగ్రెస్ నాకు జన్మనిచ్చిన పార్టీ అన్నారు. ఒక బీసీ బిడ్డకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం నా యొక్క పూర్వజన్మ కృతమని అన్నారు. మీ బిడ్డగా, మీ అన్నల తమ్మునిలా భావించి బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన మీ బిడ్డను ఆశీర్వదించి మెదక్ ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని నీలం మధు ప్రజలను కోరారు. 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేసిందని ప్రశ్నించే వారికి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ఫలాలు అందాయన్నారు. కాంగ్రెస్ పాలనలోనే దేశంలోని ప్రతి ఒక్కరికి పంట పొలాలు, ప్రతి పేదింటికి ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో ఇప్పటికీ ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆనాడు ఇందిరమ్మను ఆదరించిన విధంగానే నేడు మెదక్ ఎంపీ అభ్యర్థిగా నన్ను ఆదరించి మరోసారి గెలిపించాలని మెదక్ ప్రజలను ఎన్నటికీ మరవనన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, నాయకులు నరేందర్ రెడ్డి, తలారి మల్లేష్, కృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి, శేఖర్ గౌడ్, పెంటారెడ్డి, నర్సారెడ్డి, జగశంకరయ్య గౌడ్, జీతయ్య గారి కృష్ణ, నాలచెరు కృష్ణగౌడ్, అముద అంజనేయులు, మల్లేశం చారి, కర్రె మైసయ్య, నీరుడు సుధాకర్, మానేపల్లి మైసా గౌడ్, ఎదుర్లపల్లి దుర్గగౌడ్తో పాటు పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నీలం మధు గారు మరి ఎన్నో సోషల్ యాక్టివిటీస్లలో పాల్గొని అందరి అతి తొందరలో మన్నను విషయం కాదు, మీరందరూ కూడా దీవించి నీలం మధు గారిని గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. మన ఇన్ఛార్జ్ మిత్రులు పెద్దలు మరి రాజిరెడ్డి గారు, మన అధ్యక్షులు మరి బ్రహ్మాండంగా ఇప్పటిదాకా ఉపన్యాసం ఇచ్చి మరి కింది స్థాయి నుంచి పెరిగి ఇవాళ జిల్లా అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇవాళ మరి రవీందర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ సభ్యులు అంజనేయులు గారు, స్థానిక సర్పంచ్ అంజనేయులు గారు, స్వరూప నరేందర్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, మా అంశీపై మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మహిళా అధ్యక్షురాలు మా కొన్యాల అది పేరు బాగా సుజాత బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. వేదికలను అలంకరించిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్తూ, మీ అందరి దీవెన వల్ల 2 సార్లు నర్సాపూర్ తాలూకా ఎమ్మెల్యేగా అత్యధికమైన ఓట్లతోటి 39,000 పోయినసారి మరి అత్యధికమైన ఓట్లు నర్సాపూర్ ప్రజలు నన్ను మరి గెలిపించడం జరిగింది. చాలా సంతోషం. గెలిపించి నేను ఇంట్లో అంటే ప్రజలు కూడా బాగా ఆలోచన చేయాలి. ఇవాళ వెల్దుర్తి రోడ్డు ఎట్లా ఉంటుండే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సహకారం కూడా తీసుకొని అప్పుడు శంకర్ గౌడ్ ఉండే, మరి ఇక్కడ మరి అధికార పార్టీ వారిని కూడా తీసుకొని ఛాలెంజ్ చేసి సీఎం ఇంటికి తీసుకుపోయి ఒకటే నాడు ఏ రాష్ట్రంలో కూడా భూమి కొని కొత్త ఇల్లు కట్టించి ఆ రోడ్డు వెడల్పు చేసిన
మరి భాగ్యం కూడా నాకు కలిగిందనేది కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ ఎస్టీ తాండాలకు యావత్ ఏ రాష్ట్రంలో కూడా జరగనంత విధంగా 55 కోట్లతోటి ఒక ఇంచ్ రోడ్డు లేకుండా సీసీ రోడ్లు కూడా చేయించడం జరిగింది. ఇవాళ కూడా ఇలా రాజిరెడ్డి మీద బాధ్యత ఉన్నది, నీలమ్మ మీద కూడా బాధ్యత ఉన్నది. 156 కోట్లు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి కాని పనులు ఇవాళ ఎస్టీ తాండలకు 156 కోట్లు కూడా శాంక్షన్ చేయించింది. గవర్నమెంట్ చేంజ్ కానీ అయిపోయినాయి కనుక ఈ ఎన్నికల తర్వాత వీటిని అందరం కలిసి మనం అవన్నింటిని కూడా శాంక్షన్ చేపిస్తాం. మన బీదవాళ్ళ కొరకు శాంక్షన్ చేయించింది అనేది కూడా మీకు మనం చేస్తున్నాం. 356 కోట్లు మరి శాంక్షన్ చేయించి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగినాయి కనుక మనం అందరం నీలమ్మ గారిని గెలిపించిన తర్వాత అవి అన్నీ కూడా తీసుకుందాం అనేది కూడా మీకు మనం చేస్తున్నా. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీకి రావడం నేను అత్యంత సన్నిహితుడిని కేసీఆర్ గారికి మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి పార్టీ వల్ల కూడా తెలుసు. ఇవాళ నేను ఇంత మరి ఒక ప్రజలలో ఉండి నాకు టికెట్ రాకున్నా మరి ఒక ఎమ్మెల్యేని గెలిపించి ఎంపీ టికెట్ ఇస్తామని నాకు మోసం చేసేది కనుక ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అనేది కూడా మీకు మనం చేస్తున్నాం. ఇవాళ వెంకటరామరెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఉన్నా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎంపీగా ఇవ్వడం నిజంగా ఇది దురదృష్టకరం, మంచిది కూడా కాదు. ఎవ్వరని కూడా మంచి చేస్తాం మంచి అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని తన భుజ స్కంధాల మీద వేసుకొని బ్రహ్మాండమైన మెజార్టీతో ఇవాళ గెలిపించడం జరిగింది. మరి ఇవాళనే పోతుంది, 8 రోజులకు పోతుంది, 10 రోజులకు పోతుంది, ఎలక్షన్ కాగానే గవర్నమెంట్ కూలిపోతుంది అనేది ప్రచారం చేస్తుడు. ఇది చాలా దురదృష్టకరమైనది కూడా నేను మనం చేస్తున్నా. ఏ ప్రభుత్వం గెలిచినా ఏ ప్రజలు గెలిపించినా 5 సంవత్సరాలు పరిపాలన చేసేందుకు వాళ్ళు పరిపాలన మరి ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఆధారపడి మళ్ళీ చేసుకునేది ఉందని ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో హామీలు ఇవాళ నేషనల్ పార్టీ అయినా ఇవాళ సోనియా గాంధీ గారు మరి 6 హామీలు ఇస్తే 4 హామీలు కూడా మీ అందరికీ తెలుసు, అన్నీ కూడా మరి బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. ఇవాళ రుణమాఫీ కూడా మరి ఛాలెంజ్ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తున్నాడంటే బాగా ఆలోచన చేసి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తర్వాతనే ఆగస్టు 15 లోపల నేను రుణమాఫీ 2 లక్షలు కూడా చేస్తాను హామీ ఇవ్వడం. ఇంక 20 మంది ఎమ్మెల్యేలు పోతుండ్రు, ఏదైనా రూలింగ్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు పోతారా ఒకసారి ఆలోచన చేసుకున్నారు. ఒకసారి బాగా ఆలోచన పలికిన స్వాగతమే చెప్తుంది మధు గెలవబోతున్నాడని. మీరు ఎండ వల్ల అలసిపోయారు కానీ మీ సంకల్పం గొప్పది. మీరు ఇంతసేపు ఇక్కడ నిలబడ్డారు కూర్చున్నారు అంటే మీరు ఖచ్చితంగా మధును పార్లమెంటు పంపడానికి కంకణబద్ధులైందని తెలుస్తుంది. ఇక చాలా సమయం అయిపోయింది కాబట్టి మీకు డబ్బు గెలిచింది. ఈ ఎన్నికల్లో డబ్బును మనం ఇవ్వకూడదాం, అంతేనా? మొన్న డబ్బు గెలిచిందా లేదా? ఇప్పుడు డబ్బులు ఇవ్వకూడదామా లేదా? ఎవడు వస్తున్నాడు డబ్బు పట్టుకొని? ఎవడు? వెంకట్రామరెడ్డి వస్తున్నాడు. బిడ్డారా చూస్తాం నీ సంగతిగా. వెంకట్రామరెడ్డికి ఈ ప్రాంతానికి ఏం సంబంధం అని అడుగుతున్నా. వెంకట్రామరెడ్డి నువ్వు ఇవాళ ఈ ప్రాంతంలో అరాచకం చేసిన విషయాలు అందరికీ తెలుసు. మరి ఇంకో రూపంలో వచ్చినావు. ఎంతో మంది ప్రజల అభిమానం పొందినటువంటి వ్యక్తిని ఈరోజు మోసం చేసింది ఇవాళ ఎవరు? హరీష్ రావు గారు, కేసీఆర్ గారు. మరి వాళ్ళిద్దరు కలిసి ఎవరు తీసుకొచ్చారు? మన ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తి. వాడు ఎవడో తెలియదు. మన ఇలా కలెక్టర్ పని చేస్తే ఇక్కడ అవుతాడా? వాడు ఉద్యోగం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాడు. ఉద్యోగం చేసుకోవడం వచ్చి ఇలా ఈడుంటాడు, తబాదాలు అయితే ఇంకో ఊరికి పోతాడు. వాళ్ళకి ఈడేం పని? కాబట్టి మనం అందరం ఒకటే ఆలోచన చేయాలి. ఆయన ఇవాళ పెద్ద మనిషిని పార్లమెంటు పంపించాల్సిన పెద్ద మనిషిని ఇవాళ పార్లమెంటు పంపించలేకపోయిన వ్యక్తి ఎవరు? వెంకట్రామరెడ్డి. ఆ వెంకట్రామరెడ్డిని మరి ఎక్కడికి పంపించాలి? మనం పాతాళానికి పంపించాలి. పాతాళానికి పంపించాలంటే మధుర ఎక్కడికి పంపాలి?
పార్లమెంటుకు పంపాలి. ఇది మీరు ఆలోచన చేయాల్సిన విషయం. ఇక రెండో విషయం చాలా స్పష్టంగా చెప్పిండు. ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం వ్యవసాయం చేసుకునే ప్రాంతం. మొన్ననే రేవంత్ అన్న దుర్గమ్మ సాక్షిగా చెప్పిండు, మరి చర్చ్ సాక్షిగా చెప్పిండు. ఆగస్టు 15 వరకల్లా ఉన్న రుణమాఫీ ఏదైతే ఉన్నదో 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తారనా లేదా? నమ్మకం ఉందా లేదా? మీకు ఉంది కదా, నమ్మకం ఉంది. మరి ఆ పొడుగు కాలం ఏం మాట్లాడుతున్నాడు? 10 సంవత్సరాలలో పీకనోడట మనకు 4 నెలల్లో 5 నెలల్లో మనం చేయమని చెప్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ అన్న అగ్ని కనిక చెప్పిన మాట ఎంత గుండె ధైర్యం ఉంటే గడువు పెడతాడు. మీకు ఆ దమ్ముందా? దమ్ము లేదు. ఆగస్టు 15 లోపల రుణమాఫీ జరిగి తీరుతుంది. అంతేకాకుండా వచ్చే పంట నుంచి 500 రూపాయలు కూడా బోనస్ ఇవ్వబడుతుంది. కాబట్టి రైతులందరూ ఈ మాటను ఖచ్చితంగా నమ్మాలి. వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, అవి నమ్మకండి. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు సోదరు చెప్తున్నారు మనకి ఎవరు పోటీ అని. అసలు నా దృష్టిలో ఇక్కడ పోటీ బీఆర్ఎస్కు లేదు, మనకు లేదు. మనకు బీజేపీకే ఉన్నది, బీఆర్ఎస్కు మన పోటీలో లేదు. కాబట్టి బీఆర్ఎస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం చెప్పాల్సిన అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మెదక్ పార్లమెంటుకు ఒక బీసీ బిడ్డకు అవకాశం వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. ఈ ప్రాంతానికి బీసీలకు ప్రాతినిధ్య అవకాశం రాలేకపోయింది ఇన్ని రోజులుగా. మరి ఇది ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఒక కంకణ బద్దులై ఒక ప్రతిజ్ఞ తీసుకొని ప్రతి ఇంట్లో మీరందరూ ప్రమాణం చేసుకొని ఈసారి మన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా చేసిన ఈ పార్టీ ఆ పార్టీ అని ఎవరిని చూడకుండా ఎవరు వస్తే వాళ్ళకు పనిచేసిన వ్యక్తి మహనీయుడు మా మదన్ రెడ్డి గారు. అదేవిధంగా మా అన్న డిసిసి ప్రెసిడెంట్ ఎప్పుడు నాకు నేనున్నా బిడ్డ, నువ్వు ఎంబడి నడుస్తా, మా అందరినీ సమైక్యంగా కలుపుకొని నేను తోటి నడిపిస్తా, నువ్వు అడుగు బలగిన వర్గాల బిడ్డవు, బీసీ బిడ్డవు అని చెప్పి నాకు ఎప్పుడు తోడు ఉండి నడిపించే మా అన్న అంజనేయులు గౌడ్ అన్న గారికి, అదేవిధంగా మా అక్క సువాసిని అక్క గారికి అదేవిధంగా ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేసిన మా మండల పార్టీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి అన్న గారికి, ఎందుకంటే అన్న మా దోస్తు నరేందర్ రెడ్డి వాళ్ళ బావ, మా అన్న కూడా నాకు ఎప్పటికీ క్లోజ్ ఫ్రెండే మహేశ్వర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ ఎంపీపీ నరేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా జడ్పీటీసీ అంజన్న గారికి, వేదిక మీద ఉన్న మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుజాత మన సత్యం గారికి, నాకు ఒక పేదింటి నుంచి వచ్చిన బిడ్డకు బడుగు బలైన వర్గాలకు అవకాశం కల్పించిందంటే చాలా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నానా. ఈరోజు ఇంద్రమ్మ మీరు చెప్పొచ్చు, ఇంద్రమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా మన గ్రామాలలో అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన పార్టీ ఎవరమ్మా? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇచ్చిందా? పోరు భూములు ఎస్సీలకు పోరు భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కాదా? అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినాక సుమారుగా 4 నెలలు అవుతుంది. 100 రోజులలో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నెరవేర్చిన పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. అక్కలారా చెల్లెలారా, ఈరోజు మన అమ్మగారింటికి పోతుంటే ఉచిత బస్సు ఎక్కి పోతుంటే మనం ఉచితంగా ప్రయాణం చేస్తున్నామా లేదా? చేస్తారా? బస్సు టికెట్ తీసుకుంటారా? మరి ఎవరిస్తారు? అది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అన్న పార్టీ, ఇంద్రమ్మ పాలన, ప్రజా పాలన. ఒక బస్ పాస్ తీసుకోవాలి మన బిడ్డ ఎంతైతే నెలకు 500 నుంచి 600 అవుతుండదా లేదా? మరి 500 నుంచి 600 రూపాయలు కడుతుందా లేదా మన పార్టీ? ప్రతి నెల 500 నుంచి 600 ఇస్తుందా లేదా? అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు జీరో బిల్లుకు ఎంత అవుతుండే? ప్రతి నెల బిల్లు కట్టాలంటే 200 యూనిట్కి ప్రెస్ మీట్ ఎంత అవుతుండన్నా? 600 నుంచి 800 రూపాయలు అవుతుండే. ఈరోజు జీరో బిల్లు ఇస్తున్నామా లేదా? కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా లేదా? జీరో బిల్లు చేస్తుంది. అదేవిధంగా గ్యాస్ వచ్చిందా మన ఇంట్లో గ్యాస్? ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా గ్యాస్ కు సబ్సిడీ ఇచ్చి 500 రూపాయలు అకౌంట్లో ఇస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ కాదా? చెప్పేనా? వేస్తుందా లేదా? మేము ప్రజల పక్షాన ఉండేటోళ్ళం, ప్రజల గురించి ఆలోచించేటోళ్ళం, ప్రజలే మా జీవితం అనుకుంటాం. పేదల పక్షం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ, సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మాకు రామ్ రహీం రాబర్ట్
అంటే రామ్ రైమ్ రాబర్ట్ అంటే సమానతంగా చూసుకుంటాం. ఈ ప్రకృతి ఈ పంచభూతాలు ఎట్లయితే అందరినీ సమానంగా చూస్తారో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఒక్కరిని కూడా సమానతంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా. ఈ రోజు నీలమ్మలు ఒక మీ ఇంటి మందికి వెళ్ళిన బిడ్డ, మీ కష్టాలు తెలిసిన బిడ్డ. రేపు నేను ఎంపీ గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్న నాయకులు మదన్ రెడ్డి అంకులు, రాజరెడ్డి అన్న, అదేవిధంగా అంజనేయులు అన్న, అదేవిధంగా సుహాసి రక సర్పంచులు, జడ్పీడీలు, కార్యకర్తలు అందరినీ కూర్చోబెట్టి ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండి ప్రతి వారంలో ఒక రోజు ఈ ప్రాంతం నుండి అక్కడ రివ్యూ చేసి కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నా. ఇప్పుడు గతంలో ఇప్పుడు 2 పార్టీల పేరుతో పోటీ చేస్తారు, బీజేపీ బీఆర్ఎస్. 2 పార్టీలు అధికారంగా 10 ఏళ్ల నుంచి ఉన్నారు అన్న. మరి 10 ఏళ్ల నుంచి ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చారు అన్న? ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఎవరికైనా వచ్చినాయా అన్న? వచ్చినాయా? అదే ఒక్క గ్రామంలో కొత్తగా అంగన్వాడీ కేంద్రాలు కట్టిరా అన్న? కానీ మన పార్టీ వచ్చిన తర్వాతనే ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక రేవంత్ అన్న గ్రామ సభలు పెట్టి 6 గ్యారెంటీల గురించి అప్లికేషన్ చేసి గ్రామాలలో రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు రాసుకోమన్నది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాసుకోమన్నది. పథకాలు మస్తు అప్లికేషన్ చేసినావా లేదా? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ అయినాక కూడా ఇక్కడ ఎంత మీద ఒట్టేసి దుర్గమ్మ మీద ఒట్టేసి రైతులకు ఆగస్టు 15వ తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇన్ని చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మనమందరం ఏం చేయాలి? అమ్మకు బంగారు గాజులు వేస్తాడంట ఉందా లేదా? ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, 2 ఏళ్ల నుండి ఈ పేద రైతులకి పేద బిడ్డలు గుర్తు రాలేదా? గప్పుడు పెడితేనే ట్రస్ట్. మరి ఈ 2 ఏళ్లలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ట్రస్ట్ పెట్టడానికి రాలేదా? పేద విద్యార్థుల గురించి చూడడానికి లేదా? ఎమ్మెల్సీ ఇప్పుడు ఉన్నాడు కదా, లేడా అన్న? మరి అప్పుడు అమ్మకి అన్నం పెట్టలేడు, కానీ ఇప్పుడు పిన్నమ్మకు బంగారు గాజులు వేస్తాడంట. కరెక్టేనా? ఈ నీలమ్మదు ఒక పేదింటి నుంచి వచ్చిండు, చిన్నగా అంచెలంచెలుగా ఎదుక్కుంటూ రాజకీయంగా ఎదుక్కుంటూ రియల్ ఎస్టేట్లో సంపాదించిన డబ్బులు కూడా నా పేద ప్రజలకు, నా కార్యకర్తలకు, నా కుటుంబానికి నేను సంపాదించిన ప్రతి పైసలు కూడా మీరు చూడొచ్చు. పక్కనే పడంచర్ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తానో, మీ నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా నా దగ్గరికి ఎంతమంది గుళ్ళ గురించి సాయాలకు వస్తే కూడా ఎంతమందికి సాయం చేసినో అడగండి. ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ కూడా ఒక మానవత్వంతో నడిచే బిడ్డను, ఒక మానవత్వంగా ఉండే బిడ్డను, మీ అందరినీ కలుపుకోయే బిడ్డను. ముఖ్యంగా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇండ్లలో పుట్టిన, మీ పెంకుటింట్లో పుట్టి ఈ రోజు ఈ స్థాయికి ఎంపీ దాకపోతున్నా అంటే మీరందరూ కూడా మా ఇంట్లో నుంచి మా కొడుకు పోతుండు, మా తమ్ముడు పోతుండు, మా బిడ్డ పోతుండు అని చెప్పి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మా అన్నలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు, అదేవిధంగా నా సోదరులు తాలూకు ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారు, ఇక ఆ కోన నుంచి ఈ కోన వరకు మొత్తం అందరూ ముఖ్యంగా జెండా పట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు తల వంచి నమస్కరిస్తూ, ఎందుకంటే సమయభావం అయిపోయింది, చాలా మందికి ఆకలిస్తుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. ఎందుకంటే 2 విషయాలు చెప్పదలుచుకుంది ఇక్కడ. చాలా మట్టుకు టిఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక గ్లోబల్ ప్రచారం మాత్రం ప్రజల్లో తీసుకెళ్తున్న తర్వాత దేశం చల్లగా ఉండాలంటే బీజేపీ గెలవాలంటారు. ఎందుకు గెలవాలంటే 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ రోజు చల్లగా లేదా? ఈ రోజు మనం నిలబడుతుంది, కానీ ఈ రోజు చల్లగా ఉన్నామంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన, కాంగ్రెస్ పార్టీ విధానం, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసింది కనుక దేశం చల్లగా ఉంది. నలుమూల ప్రాంతాలు కూడా ఈరోజు చల్లగా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పుణ్యం, కాంగ్రెస్ త్యాగం అని చెప్పక తప్పదు. ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు? రైతులకు అన్యాయం జరుగుతుంది, యువకులకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. సిగ్గుండాల టిఆర్ఎస్ నాయకులకు, టిఆర్ఎస్ వ్యవహారాలు నడిపించే ఆది నాయకులకు. ఈరోజు మేము ఉదాహరణకి ఇక్కడే ఇస్తున్నాం. తర్వాత ఈ పెద్ద ఈ ఏజ్ లో ప్రజలకు నర్సాపూర్ ప్రాంతంలో ఎన్నో సేవలు చేసి అందరు మన్నలు పొందిరు. వాళ్ళే చెప్పిర్రు 2 పర్యాయాలు మమ్మల్ని తొక్కు కొట్టిండు, 2 పర్యాయాలు మమ్మల్ని దబాయించిండు. అయినా మేము ఆయన అంటే గౌరవం, కాంగ్రెస్ పార్టీ ఆయన పట్ల ఇప్పుడు గౌరవం ఉంది. కానీ ఈ సిగ్గులైన హరీష్ రావు వారి సీటు తీసుకున్న వారికి సిగ్గుండాలా? ఈరోజు